అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలమంచిలి స్టేషన్లోని ఎర్నాకులం ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. ట్రైన్ను నిలిపివేసిన వెంటనే భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. B1 భోగిలో చెలరేగిన మంటలు M1, B2 భోగిలకు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఇతర కోచ్లను వేరు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులను తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. B1 భోగిలో ఒకరు సజీవ దహనమయ్యాడు. మృతి చెందిన వ్యక్తి వయసు సుమారు 70 సంవత్సరాలు ఉంటుందని రైల్వే అధికారులు గుర్తించారు. ప్రమాద ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత అధికారులను అడిగి వివరాలను తెలుసుకుంటున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించి రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రైన్ కూడా మూవ్ చేయడానికి ముందుకు లేదన్న. సప్లై ఆపేశారన్నా. ఎర్నాకులం రైలులో అగ్ని ప్రమాదంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనకాపల్లి, విశాఖ, తుని స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, బెంగళూరు హంసఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లు 3 నుంచి 4 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ట్రైన్ కూడా మూవ్ చేయడానికి ముందుకు లేదన్న. సప్లై ఆపేశారన్నా. ఎర్నాకులం ట్రైన్లో అగ్ని ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు. ఘటనా స్థలానికి విజయవాడ DRM మోహిత్ చేరుకున్నారు. B1 కోచ్లో మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. భోగిలో దుప్పట్లు ఉండడంతో వేగంగా మంటలు చెలరేగాయన్నారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్కు ఫోరెన్సిక్ టీం చేరుకుంది. B1, M2 కోచ్ల నుండి క్లూస్ సేకరిస్తోంది. 2 బోగిలను వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ చేస్తోంది FSL బృందం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి నందా అందిస్తారు. నందా, రైల్వే స్టేషన్కి అయితే ఫోరెన్సిక్ టీం చేరుకుంది. B1, M2 కోచ్ల నుండి క్లూస్ను సేకరిస్తోంది. ఎలాంటి క్లూస్ను వారు ఇప్పటి వరకు సేకరించారు? ఘటనకు సంబంధించి రైల్వే ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే టాటా నగర్ కి సంబంధించిన ఎక్స్ప్రెస్ లోని ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఇప్పటికే రైల్వే శాఖకి సంబంధించిన ఫోరెన్సిక్స్ ల్యాబ్ కి సంబంధించిన టీం ఇప్పటికే ఆ సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. విలువైన సమాచారాన్ని సేకరించే దిశగా, అలాగే విట్నెస్ ని సేకరించే దిశగా వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఇంత 2 బోగీలు కాలిపోవడానికి గల కారణం ఏంటి, అంత టెక్నికల్ రీజన్స్ ఏమున్నాయన్న దానిపైన సమగ్ర దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనకున్న సమాచారం మేరకి ఏదైతే ఎలమంచిలి రైల్వే స్టేషన్ కి దగ్గరికి వచ్చే సమయానికి ఒక బోగీలో నుంచి స్మోక్ వస్తున్న కారణంగా సెన్సార్ కి సంబంధించినవన్నీ కూడా అలర్ట్ అయ్యి దాన్ని బ్రేక్ మీదకి
బ్రేక్ సెన్సార్ సిస్టమ్ మీదకి ఆపరేట్ చేసిన నేపథ్యంలో యలమంచిలి రైల్వే స్టేషన్ కి దగ్గరకి రాగానే అది పూర్తిగా రైలు ఒకసారి, ఎందుకంటే రైల్వేలో ఏదైతే ఎక్స్ప్రెస్ లో ఉన్నదో ఆ బోగీలన్నీ ఏసీ బోగీలు ముఖ్యంగా ఎక్కడైనా ఫైర్ స్మోక్ వచ్చినట్లయితే వాటిని సెన్సార్ ద్వారానే గుర్తిస్తారు. సెన్సార్ ఎప్పుడైతే ఇక్కడ బ్రేకింగ్ సిస్టమ్ దగ్గర కొంత టైట్ గా ఆపరేట్ అవుతున్న నేపథ్యం ఒక్కసారిగా ఫైర్ సంభవించి స్మోక్ స్టార్ట్ అవగానే ఆ యొక్క సెన్సార్ సిస్టమ్ ద్వారానే ఇటు లోకో పైలట్ గానీ టీటీ గానీ అప్రమత్తం అయ్యి వెంటనే ఆ రెండు బోగీలకి సంబంధించిన ప్రయాణికులను అయితే అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. అది కూడా అర్ధరాత్రి సమయంలో దాదాపు 12:45 నుంచి 1 గంట లోపల జరిగిన ఈ యొక్క ఘటన నేపథ్యంలో ప్రయాణికులందరూ కూడా ఆ గాఢ నిద్రలో ఉండడం, తోటి ప్రయాణికుల్లో కొంతమంది తెలివేసి ఉండడంతో ఈ యొక్క పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. అయితే మనకున్న సమాచారం మేరకి ఒకే ఒక్క వ్యక్తి మరణించినట్టుగా కూడా ఇప్పటికే రైల్వేకి సంబంధించిన అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది. వారి యొక్క బంధువులకి రిజర్వేషన్ లో ఇచ్చిన అడ్రస్ మేరకి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి బంధువులందరూ కూడా ఈ యొక్క యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోర్నిక్స్ ల్యాబ్ కి సంబంధించిన అధికారులు, అదే ఇటు రైల్వే బోర్డుకి సంబంధించిన అధికారులు, అలాగే అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి విట్నెస్ తీసుకోవాలి. ప్రధానంగా ఈ ఫైర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చాయి, అలాగే అగ్నిమాపక శకలాలు వచ్చాయి, వాటిని నుండి ఏ బోగి నుండి ఈ ఫైర్ అయితే స్టార్ట్ అయిందన్న దానిపైన ఇప్పటికే విచారణ కూడా చేస్తున్నారు. దీనిపైన రైల్వే బోర్డుకి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఎంత భారీ ప్రమాదం జరగడం, ఆస్తి నష్టం జరగడం, సో వీటన్నిటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలన్న దానిపైన ఇప్పటికే అధికారులందరూ కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఎప్పుడైతే ఘటన జరిగిందో వెంటనే రైల్వే మేనేజర్ గా ఉన్న మోహిత్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే అనకాపల్లి ఉన్నతాధికారులుగా ఉన్న జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, అలాగే ఎస్పీ తుహిన్ సిన్హా కూడా సంఘటనా స్థలానికి వేకువజామునే చేరుకున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, కేవలం ఆస్తి నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా వాళ్ళు గుర్తించారు. అయితే ఈ యొక్క ఘటన ఏ విధంగా జరిగింది అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్ష సాక్షులు వాళ్ళు చెప్పిందే కానీ అసలు సైంటిఫిక్ గా ఫోర్నిక్స్ ల్యాబ్ కి సంబంధించిన టీం ఏం చెప్తారో, అసలు ఈ ఘటన జరగడానికి గల కారణం ఏంటి, అలాగే ఎవరైతే లోకో పైలట్ కి సంబంధించి 11:15 మధ్యలోనే వీరు ట్రైన్ లోనికి డ్యూటీలోనికి వచ్చినాక దగ్గర నుంచి ఈ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ లో కొంత మేరకి టైట్ ప్రివెన్షన్ అనేది ఉన్నది అని ఒకటి గమనించారు. ఈ గమనించిన నేపథ్యంలోనే అక్కడి నుంచి, అంటే యాక్చువల్ గా ఇది యలమంచిలి రైల్వే స్టేషన్ లోనే ఆగవలసిన అవసరం ఎటువంటిది లేదు ఈ ట్రైన్ కి, కానీ ఒక్కసారిగా బ్రేకింగ్ సిస్టమ్ లో కొంత ప్రాబ్లం రావడం, స్మోక్ అనేది రైజ్ అవ్వడం అనేది రైల్లో ఉన్న ఈ యొక్క టీటీ వీళ్ళందరూ కూడా గమనించిన నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లోనే వీరు యలమంచిలి రైల్వే స్టేషన్ లో ఆపడం అయితే జరిగింది. ఎప్పుడైతే బ్రేకింగ్ సిస్టమ్ మీదకి ఫైర్ కానీ స్మోక్ కానీ వచ్చినప్పుడు ఆ యొక్క సెన్సార్ సిస్టమ్ మీదకి ఈ యొక్క సిగ్నల్స్ వెళ్ళడం, ట్రైన్ ఇమ్మీడియట్ గా ఎక్కడ ఉన్నది అక్కడ దగ్గర చేసి ఆపేసే ప్రయత్నం, అది కూడా ప్రయాణికుల ఒక అదృష్టం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ గా యలమంచిలి రైల్వే స్టేషన్ కి దగ్గరగా వస్తున్నప్పుడు ఈ స్మోక్ ఏర్పడిన నేపథ్యంలో మొత్తం ఈ యొక్క సెన్సార్ సిస్టమ్ అనేది ఆపరేట్ అవ్వడం, అది యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర ఆగడం, ఇమీడియట్ గా ప్రయాణికులు దాదాపు 2000 మంది ప్రయాణికులు ఈ యొక్క ట్రైన్ లోనే ఉన్నారు. దాదాపు 5 స్టేట్స్ ని క్రాస్ చేస్తూ దాటే ఈ యొక్క ట్రైన్ 3వ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఇంకా 2 స్టేట్లు దాటే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక్కసారిగా రైల్వే స్టేషన్ దగ్గర ఆగడం కూడా ప్రయాణికులకు కొంత మేరకు అదృష్టం చేకూర్చిందనే చెప్పాలి. అలాగే స్టేషన్ లో ఉన్న కొంత మేరకి ఈ యొక్క అగ్నిమాపక శాఖకు సంబంధించి కొంత ఎక్విప్మెంట్ ఉండడం, అలాగే ఆర్పిఎఫ్, జిఆర్పిఎఫ్ పోలీసులు కూడా అప్రమత్తం అవ్వడం, వెంటనే ఇటువంటి భారీ ప్రమాదం నుంచి ప్రయాణికులందరూ కూడా తప్పించుకున్నారనే చెప్పాలి. ఇమీడియట్ గా 2 బోగీలకి సంబంధించిన ప్రయాణికులందరూ కూడా ఆ స్టేషన్ బయటకు వచ్చేయడం, వెంటనే అక్కడ ఏదైతే నక్కపల్లి అలాగే యలమంచిలికి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్ కి వీరందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వారు 4 శకటాలు అక్కడికి చేరుకొని ఇమీడియట్ గా ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ కూడా ఓవరాల్ గా భారీగా ఆస్తి నష్టమే జరిగింది. ఎందుకంటే ఏసీ బోగీలు అనేటప్పటికీ ఎక్కువగా మీకు అది కూడా వింటర్ సీజన్ అవ్వడం, ఈ బ్లాంకెట్స్ అలాగే ఈ సోఫా సెట్స్ అన్ని కూడా ప్యూర్ గా స్పాంజ్ కి సంబంధించింది ఉండడం చేతన ఒక్కసారిగా ఫైర్ అయితే చాలా స్పీడ్ గానే ఆ 2 బోగీల్లోకి వచ్చింది. ఫస్ట్ D1 కి వచ్చింది, తర్వాత M2 లోకి ఈ యొక్క
ఫైర్ ఒక్కసారిగా రావడంతో ప్రయాణికులు అందరూ కూడా బయటకు వచ్చారు. ఒక్కసారిగా ఇటువంటి ప్రాణభయం చేసే సంఘటనలు ఒక్కసారి చేసుకోవడంతో అక్కడ ఉన్న ప్రయాణికులందరూ కూడా కొంత మేరకు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. కానీ స్థానికంగా ఉన్న ఈ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరూ కూడా భరోసా ఇవ్వడంతో అక్కడ అధికారులు అందరూ కూడా వీళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటం, అలాగే మౌలిక సదుపాయాల కల్పన దిశగా ముఖ్యంగా అందులో వృద్ధులు ఉన్నారు, అలాగే పిల్లలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించడం, ముఖ్యంగా బ్రెడ్, పాలు ఇటువంటివన్నీ కూడా ఆ పిల్లలకి, ఆ యొక్క వృద్ధులకి, అలాగే మహిళలకి కల్పించడం. వెనువెంటనే వాళ్ళందరినీ కూడా కమర్షియల్ వింగ్, రైల్వే కమర్షియల్ వింగ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ప్రైవేట్ బస్సుల్లోని ఈ యొక్క ప్రయాణికులందరినీ కూడా, ఆ 2 బోగీలకి సంబంధించిన ప్రయాణికులందరినీ కూడా ఇమీడియట్ గా సామర్లకోట రైల్వే స్టేషన్ కి తీసుకొని వెళ్లి అక్కడ నుంచి ప్రత్యామ్నాయంగా వారి యొక్క వెళ్లే విధంగా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఇటు విశాఖపట్నం నుండి విజయవాడ నుంచి విశాఖపట్నం ఏదైతే వెళ్లే ఆ ట్రైన్స్ అన్ని కూడా దాదాపుగా 4 గంటల ఆలస్యంగా నడుస్తుంది. ముఖ్యంగా మెయిన్ ట్రాక్ మీద ఈ యొక్క సంఘటన జరగడం, వాటన్నిటిని కూడా లూప్ ట్రాక్ కి రైట్, థ్యాంక్ యూ నందా. సప్లై ఆపేశారన్నా.